నకిలీ పత్రాలతో భూములు కొట్టేయడం చూశాం. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని చూశాం. అయితే సంగారెడ్డి జిల్లాలో ఫేక్ ఆధార్ కార్డులతో ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నివాసం ఉంచిన కరుపోతుల మహేష్ 2023 జనవరిలో 120 గజాల ప్లాటు పరమేశ్వరయ్య నుండి కొన్నాడు. అయితే ఆ ప్లాట్ ధర కోట్లకు చేరింది. 120 గజాల ప్లాట్పై కన్నేశారు మహేష్ నివసించే కాలనీలో ఉండే తిరుపతి రాథోడ్, దేవేందర్ రెడ్డి, రవిగౌడ్, దుర్గప్రసాద్, సుబ్బారావు. స్థలం కబ్జాకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేశారు. ప్లాట్ను కాజేసే ప్లాన్లో భాగంగా పాకలపాటి జాన్ స్టీవెన్సన్ కు పరమేశ్వరయ్య పేరుతో నకిలీ ఆధార్ కార్డు తయారు చేశారు కేటుగాలు. జాన్ స్టీవెన్సన్ నుండి డాక్యుమెంట్ నెంబర్ 113/2023 ద్వారా 120 గజాల ప్లాట్ను తిరుపతి రాథోడ్ జీపీఏ చేసుకున్నట్లు కూడా తప్పుడు పత్రాలు తయారు చేశారు. ప్లాట్ ఓనర్ మహేష్ను 20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని, లేదంటే ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరింపులకు దిగింది తిరుపతి రాథోడ్ ముఠా. తాను కొన్న ప్లాట్ కోసం తనను ఇబ్బందులకు గురి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహేష్. పోలీసుల దర్యాప్తులో ఫేక్ ఆధార్ కార్డు తయారు చేయడంతో సహా కబ్జాకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 20 ఇయర్స్ నుండి ప్లాట్స్ ఓనర్స్ అవైలబుల్గా లేరో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓనర్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీద వేరే ఒక చిన్న లేబర్స్ని తీసుకొచ్చి వాళ్ళ నేమ్స్ మార్పిస్తున్నారు. ఒక లేబర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తే స్టీఫెన్సన్ అనేది ఒక అతను, ఇది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇతన్ని తీసుకొచ్చి ఈయన పేరు పరమేశ్వరయ్య అని మార్చారు. పరమేశ్వరయ్య అని మార్చేసి ఈ పరమేశ్వరయ్య పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఉంది, ఇది ఫేక్ సర్టిఫికేట్. ఈ ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేసి పేరు మార్చారు ఆధార్. ఈ రెండు తీసుకెళ్లి మన ఈ సేల్ డీడ్ తయారు చేశారు. ఈ సేల్ డీడ్ తయారు చేసి ఈ సేల్ డీడ్ తోటి వాళ్ళు వేరే దానికి జీపీఏ చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఆధార్ అంటే ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి. ఆ ప్రూఫ్ చూపించేది కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక 20 సంవత్సరాల కింద డాక్యుమెంట్ చూపించడం వల్ల ఏమవుతుందంటే వాటిని బ్యాక్కి వెళ్ళి మనం ఫింగర్ ప్రింట్స్ కానీ వాళ్ళ యొక్క విట్నెస్లు కానీ అవన్నీ వెరిఫై చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా టెక్నికల్గా చాలా మైండ్ పెట్టి ఇదంతా చేశారు. భూములు కొంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు సంగారెడ్డి ఎస్పీ రూపేష్. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలన్నారు. కొందరు ఖాళీగా ఉన్న ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్తో పాటు భూమి యజమానుల పేరు మీద నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని చెప్పారు. ఆధార్ కార్డు నకిలీ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ కార్డులో మార్పు కావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఐరిష్ ఆధారంగా ఆధార్ కార్డు జారీ చేస్తారు. కానీ కొందరు అవినీతి అధికారుల సహాయంతో కేటుగాలు ఈజీగా ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారు. ఏదైనా ఎప్పుడు కానీ ల్యాండ్స్ కొనేప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ రికార్డులు పరిశీలించుకోవాలి. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకోండి. కొద్దిగా డబ్బులు ఖర్చైనా పర్లేదు, లీగల్ ఫీ 10,000-20,000 ఉంటుంది. బట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని కబ్జా అంటే ఏదైతే పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా పోయి చూసుకోవాలి. తిరుపతి రాథోడ్ ముఠా ఆగడాలపై దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పోలీసులు. ఈ ముఠా కేవలం ఈ ఒక్క భూమి కబ్జాకే ప్రయత్నించిందా, గతంలో ఏమైనా ఇలాంటి దందా చేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.